మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 19వ చరణం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఈ చదివినటువంటి మాటలో మనం ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గమనిస్తాం. ఆయన కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను నిలిచున్నది అని. ఇక్కడ మనకు ఒక చిన్న ప్రశ్న మెదలవచ్చు. అదేదనగా ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తున్నది. అది పాపులను సైతం, చీకటిలో ఉన్న వారిని సైతం గుర్తిస్తున్నది, గమనిస్తున్నది అని మనం చూసినప్పుడు, ఇక్కడ ఆయన యందు భయభక్తులు గల వారి మీద ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది అని చెప్పడంలో ఉన్నటువంటి భావం ఏమై ఉన్నది అని చూసినట్లయితే, ఇది ఆశీర్వాదకరమైనటువంటి దృష్టి, దీవెనకరమైనటువంటి దృష్టి, ఘనతకెక్కించేటువంటి దృష్టి, హెచ్చింప చేసేటువంటి దృష్టి, పోషించేటువంటి దృష్టి, సమృద్ధిని ఇచ్చేటువంటి దృష్టి అయి ఉన్నది. ఇక్కడ ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉండటం చేత వారు దీవెనను పొందుకుంటారు. వారిని దీవించడానికి ఆయన కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద నిలిపి ఉంచాడు. మరియు రెండవదిగా ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది అని చూసినట్లయితే, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద. మనం ఎల్లవేళలా అన్ని కోణాలలో, అన్ని స్థితిగతులలో మనం ఆయన కృప కొరకు మాత్రమే కనిపెట్టుకుని ఉండాలి. ఆయన సహాయం కొరకు మాత్రమే కనిపెట్టుకుని ఉండాలి. ఆయన సమయం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన ఆత్మక్రియ కొరకు మనం విశ్వాసంతో వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన కనుదృష్టి మన మీద ఉంచి మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను ఆయన కుమ్మరింప చేస్తాడు. ఒకవేళ మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకోకుండా మన జ్ఞానముతో, మన తెలివితో, మన ఆలోచనతో, మనకు తెలిసిన వారితో, మనకు తెలిసినది అని మనం ముందడుగు వేసినట్లయితే నిశ్చయంగా ఆయన దృష్టి ఉండదు. కాబట్టి ఆ విషయంలో మనం సఫలీకృతం కాకయుందుము. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన యందు భయభక్తులు ఉండుట మరియు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండుట అనేది ఎంతో ఆత్మీయమైనటువంటి అంశము. దానిని బట్టి ఆయన దృష్టి మన మీద నిలుపుతాడు. మరియు మూడవదిగా మనం చూస్తాం, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 15వ చరణం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. నీతిమంతుల మీద, భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద ఆయన దృష్టి ఉండటం చేత ఏం జరుగుతుంది, ఏం సంభవిస్తుంది, దానివల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి అని పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. ఈ క్లుప్త సందేశముల ద్వారా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథములో దానియేలును దేవుని మందిరము తట్టు చూచి ప్రార్థిస్తున్నాడు అన్నటువంటి హేతువు చేత దానియేలును సింహాల బోనులో వేశారు. ఆ రాత్రి సింహాల బోనులో దానియేలు ఒక్కడే ఉన్నాడు. ఆకలితో ఉన్నటువంటి సింహాలతో ఆ రాత్రిని గడిపాడు. వేకువజామున రాజు వచ్చి దానియేలును గూర్చి ఆశతో, దానియేలు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించెనా అని అడిగినప్పుడు దానియేలు ఒక మంచి మాట అంటాడు. నేను నా దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాను, యథార్థముగా ఉన్నాను, నిర్దోషిగా ఉన్నాను. ఆయన యందు నేను భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. ఆయన సహాయం కొరకే నేను ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా కనిపెట్టుకుని ఉన్నాను అన్నటువంటి సంగతి నా ప్రభు గుర్తించాడు. ఆయన దృష్టి నా మీద ఉంచి నన్ను ఈ సింహాల నోళ్ల నుండి నన్ను తప్పించి సజీవునిగా నిలబెట్టాడు అని ఒక మంచి శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని పలుకుతాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం చేత, మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండటం చేత, మనం నీతిమంతులుగా జీవించడం చేత ఆయన దృష్టి మన మీద ఉంచుతాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతాడు. మనకు సంభవిస్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి కిడుల నుండి, అననుకూలమైనటువంటి పరిస్థితుల నుండి, శత్రువుల దాడిలో నుండి, అపజయాలలో నుండి, బలహీనతల నుండి, దుఃఖాలలో నుండి ఆయన నిశ్చయంగా విడిపిస్తాడు. ఆయన దృష్టిలో ఉన్నటువంటి ఆశీర్వాదం, క్షేమము. మరియు మనం నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చూస్తాం, మోషేతో దేవుడు మాట్లాడతాడు, నేను ఐగుప్తులో నా జనులైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క దుస్థితిని చూచాను, వారి కన్నిటిని నేను చూచాను, వారి మొరను నేను విన్నాను, వారి దయనీయమైనటువంటి స్థితిని నేను గమనించాను. కాబట్టి వారిని విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను అని ప్రభువు మోషేతో మాట్లాడతారు. మోషేతో ఆ మాట మాట్లాడినప్పుడు, ప్రభువు మాట్లాడినటువంటి ఆ వచనాలను, ఆ పదాలను మనం గమనించినప్పుడు, ఆయన కనుదృష్టి ఉండటం చేత ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు విడుదల దక్కింది, విమోచింపబడ్డారు, స్వతంత్రులుగా మార్చబడ్డారు, బానిసత్వపు కట్లలో నుండి, బంధకాల్లో నుండి బయటకు రాగలిగారు, పాలుతెన్నులు ప్రవహించు కనాను దేశానికి క్షేమంగా చేర్చబడగలిగారు.
వారు సమృద్ధిని అనుభవించారు. కనుక ఆయన కనుదృష్టి మన మీద ఉండుట చేత వచ్చేటువంటి దీవెన ఏదనగా ఆశీర్వాదం, క్షేమము, సమృద్ధి, స్వాతంత్ర్యము, విమోచన. ఇంత శ్రేష్టమైనటువంటి అనుభవాలు, ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకునదలిచిన ఎడల ఆయన కనుదృష్టి మన మీద నిలిచి ఉండాలి. ఆయన కనుదృష్టిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎంతో శ్రేయస్కరమైనవి, ఎంతో విలువైనవి, ఎంతో అత్యవసరమైనవి. కనుక ఆయన కనుదృష్టిని పొందుకున్న వారంగా ఈ లోకంలో మనం ముందుకు సాగిపోదాం. అయితే ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి అని అన్నప్పుడు ఏం చేయాలి అని చూసినట్లయితే మొదట మనం చూసాం 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము ఉండి భక్తి లేకుండా ఉండటం కాదు, భక్తి ఉండి భయం లేకుండా ఉండటం కాదు, కానీ భయభక్తులు కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి ఒక ఉపదేశాన్ని చేసినప్పుడు దాన్ని భక్తితో అంగీకరిస్తాడు, కానీ ఆ వాక్యానుసారంగా ఆ ఉపదేశానికి అనుగుణంగా వారి జీవితం ఉండకపోవడం అనేది భయము లేనటువంటి భక్తి. కొందరు దేవుని ఎదుట భయముతో ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని సేవకులు కనిపించినా, దేవుని మందిరం కనిపించినా ఎంతో భయం కలిగి జీవిస్తారు, కానీ గౌరవం కలిగి జీవిస్తారు. కానీ వారు దేవుని సన్నిధికి రావాలి, దేవుని రక్తంలో కడగబడాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన ఉద్దేశానుసారంగా జీవించాలి, ఆయన ఉండి నిత్యరాజ్యానికి వారసులుగా మనం మార్చబడాలి అనేటువంటి భక్తి మార్గంలో వారు కొనసాగపోవడం చేత వారు భయముండి భక్తి లేనటువంటి గుంపులో ఉన్నారు. కనుక మనము భయము మరియు భక్తి అనేటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలలో కూడా మనం ముందుకు సాగాలి. మరియు అన్ని స్థితిగతుల్లో కూడా మనం దేవుని యొక్క సహాయం కొరకు మాత్రమే కనిపెట్టుకోవాలి. ఆయన కృప కొరకు మాత్రమే కనిపెట్టుకోవాలి. మనుషుల సహాయం లభిస్తున్నదని, ప్రభుత్వం సహాయం అందిస్తున్నదని, మందిరాలు సహాయం అందిస్తున్నాయని, ఈ సంస్థ మాకు సహాయం అందిస్తున్నదని, ఈ మనుషులు మాకు సహాయం అందిస్తున్నారని అనుకుంటూ దేవుని మీద విశ్వాసము కంటే మనుషుల మీద, సంస్థల మీద, మందిరాల మీద, సహవాసాల మీద విశ్వాసం వెళ్ళినట్లయితే అది ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నట కాదు. కొందరు ఆహారము కొరకు, కొందరు ధనము కొరకు, కొందరు అవసరాలు తీర్చుకున్నట్టు కొరకు సహవాసాలను ఎన్నుకొని, సంఘాలను ఎన్నుకొని, మందిరాలను ఎన్నుకొని వారితో వారి సంఘంలో వారు చేర్చబడతారు. అది కేవలం మనుషుల యొక్క సహాయం కొరకు తప్ప దేవుని యొక్క కృప కానే కాదు. మరికొందరు దేవుని కంటే ఎక్కువగా వారి సంఘానికి, వారి మందిరానికి ప్రాధాన్యతనిస్తుంటారు, వారి సంఘ కాపర్లకు ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఇది కూడా దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉండేటువంటి గుంపు కానే కాదు. ఎందుకంటే దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించాలి తప్ప దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు చెప్పేటువంటి మాటకు పెద్దపీట వేస్తూ, వారికి పెద్దపీట వేస్తూ, వారినే దేవుడిలాగా పూజిస్తూ వారి మార్గమును అనుసరిస్తూ ఉన్నట్లయితే ఆయన దృష్టి వారి మీద ఉండదు. ఒకవేళ ఉన్న ఆ దృష్టి వారికి శిక్షను, తీర్పును, ఉగ్రతను రప్పించడానికి తప్ప దీవించడానికి కానే కాదు. ఈ అంత్య దినాలలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి, దుష్ట సంబంధమైనటువంటి నడిపింపు అనేక చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. వీరు దేవుని కృప కొరకు కనిపెట్టరు, కానీ సంఘ నాయకుల యొక్క సహాయం కొరకు, సంఘంలో ఉన్నటువంటి తోటి విశ్వాసుల సహాయం కొరకు, ధనవంతుల సహాయం కొరకు, అధికారుల సహాయం కొరకు వెంపర్లాడుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు, కనిపెట్టుకుని ఉంటారు. వారి వలన కలిగేటువంటి లాభము నిష్ప్రయోజనము. కనుక మనం ఆయన కృప కొరకు మాత్రమే కనిపెట్టుకుని ఉండాలి. అప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతాడు. గోతులకు త్రోయబడినటువంటి యోసేపును ప్రభు చూచాడు. అనల చేత తృణీకరింపబడినటువంటి యోసేపును ప్రభును దృష్టి ఉంచాడు. అనల చేత అమ్మబడినటువంటి యోసేపును దేవుడు కనుదృష్టి ఉంచి చూచాడు. కాబట్టి యోసేపును అందరికంటే హెచ్చుగా తలను హెచ్చించి ఘనపరిచాడు, ఆశీర్వదించాడు, దీవించాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టాడు. ఎందుకంటే యోసేపు మనుషుల యొక్క సహాయం కొరకు కనిపెట్టుకుని లేడు. నేను మా అన్నలకు లోబడి ఉంటే నన్ను బాగా చూసుకుంటారని, నేను మా నాన్నకి ఈ మాట చెప్తే బాధపడతాడు కాబట్టి ఈ మాట నేను చెప్పకూడదు అని యోసేపు ఏ రోజు అనుకోలేదు. కానీ దేవుడు తనకు తెలియజేసినటువంటి ప్రతి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన నాకు తగిన సమయంలో నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అన్నటువంటి విశ్వాసంతో నిలిచి ఉన్నాడు. కాబట్టి యోసేపు ఎన్ని వడుదుడుకులు ఎదురైనా, ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనా, అవమానమే ఎదురైనా, నిందలే ఎదురైనా, మరణమే ఇక దగ్గరగా వచ్చింది అని అనిపించినప్పటికీ కేవలం యోసేపు దేవుని యొక్క కృప కొరకు మాత్రమే కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన కనుదృష్టి కావాలనే ఎదురు చూచాడు. ఆయన కనుదృష్టిలో ఉన్నటువంటి దీవెనను సమృద్ధిగా యోసేపు అనుభవించాడు. మరియు మూడోదిగా మనం ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి అని అన్నప్పుడు మనము నీతిమంతులుగా జీవించాలి. నీతిమత్వము ఎలాగ లభిస్తున్నది అని చూసినట్లయితే యేసే క్రీస్తుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్త మాంసాల పాలిభాగస్తులతో ఆయన ఆత్మతో నింపబడి ఆయన అడుగు జాడల్లో సర్వసత్యంలో మనం సాగిపోటయే నీతిమంతులుగా
తీర్చిదిద్దబడుట. కనుక మనం ఆయన సన్నిధిలో చేర్చబడి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడిన వారముగా, రక్తంలో కడగబడిన వారముగా జీవిస్తున్నట్లయితే మనము నీతిమంతులుగా మార్చబడతాం. ఇట్టి ఆత్మ విలువలు కలిగినటువంటి, ఆత్మీయ అనుభవం కలిగినటువంటి బిడ్డల విషయంలో ప్రభు కనుదృష్టి ఉంచి ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి, క్షేమకరమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. రక్షణ అనుగ్రహిస్తాడు, క్షేమమును అనుగ్రహిస్తాడు, సమృద్ధిని అనుగ్రహిస్తాడు, విమోచిస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు, బంధకాలను తెంచుతాడు, స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారికి, ఆయన ఎదుట నీతిమంతులుగా జీవిస్తున్న వారికి. కనుక అట్టి విధంగా మనం దేవుని కనుదృష్టిని పొందుకున్న వారంగా ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుందాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నేర్కటి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలల మధ్య కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపికరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ కనుదృష్టి వల్ల కలిగేటువంటి దీవెన ఎంతో శ్రేష్టమైనదని, విలువైనదని మీరు సెలవిచ్చారు. ఆ కనుదృష్టి ఎవరికి లభిస్తున్నది, ఎవరి మీద ఉంటుందని కూడా మీరు సెలవిచ్చినని అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారి మీద నీ కనుదృష్టి ఉంచి వారిని దీవించి, క్షేమాన్ని అనుగ్రహించి, సమృద్ధిని అనుగ్రహించి, పోషించి, జయం అనుగ్రహించి, వారి హృదయ వాంఛనను తీర్చి నీ సన్నిధిలో వారిని సాక్షిగా నిలబెట్టి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని, అటు యోగ్యతను అర్హతను బట్టి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.